దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలో మారనాథ. మీ అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మన ప్రభువు, ప్రియ రక్షకుడు, మన ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యంలోంచి సత్యాలు తెలుసుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. కేవలం వినువారు మాత్రమే ఉండి మనల్ని మనము వంచుకోకుండా, అనగా మోసపుచ్చుకోకుండా, భిన్నదాని ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 933 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇది 934వ ఎపిసోడ్. ఇంకా కొన్ని ఎపిసోడ్ల తర్వాత మనం 1000 ఎపిసోడ్లు దాటుతాం. తర్వాత ఈ సంవత్సరం అంతా యోహాను సువార్త ధ్యానాల్లో మనం ఉంటున్నాం. ఇక్కడ ఇస్తున్న సందేశాల్లోంచి మీకేమన్నా వివరణలు కావాల్సి ఉన్నట్లయితే, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు దయచేసి సంప్రదించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. స్తోత్రం. ఇది మీ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం. దీన్ని మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ టెలికాస్ట్ అయిన తర్వాత దీని లింక్స్, యూట్యూబ్లోంచి దీని లింక్స్ని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా మీ స్నేహితులకి, లేతే మీరు ఉంటున్నటువంటి లేతే ఉన్నటువంటి వేరు వేరు గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూపుల్లో వీటిని షేర్ చేసుకున్నట్లయితే కొంతమంది చూసే అవకాశం ఉంది. కాబట్టి నేను పెద్ద సేవకుడేం కాదు, నేను ఒక సర్వెంట్ని మాత్రమే, సెలబ్రిటీని కాదు. పబ్లిసిటీ అనేదాన్ని నేను వ్యతిరేకించే వ్యక్తిని. పబ్లిసిటీ మనకు అవసరం లేదు. పబ్లిసిటీ దేవుని వాక్యానికి కావాలి, దేవునికి కావాలి. కనుక దేవుని వాక్యాన్ని బోధించాలి, అంతవరకే నా పని. దాని ఫలితాలు నా చేతిలో లేవు. స్తోత్రం. కనుక ఈ పరిచర్య కొరకు గిడియోన్ మిషన్ చర్చ్ GMC శాంతినగర్ నెల్లూరులో జరిగేటువంటి ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ అనేక మంది చూస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. వచ్చే వారం అనగా 2-3 రోజుల తర్వాత నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో 4 రోజుల పరిచర్య, వేరువేరు ప్రదేశాల్లో మీటింగుల నిమిత్తమే వెళ్ళబోతున్నాను. అక్కడెక్కడ వాక్య పరిచర్య చేయబోతున్నాను. కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. నాతో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి పెడన ప్రాంతంలో పరిచర్య చేస్తూ, అర్తమూరు ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దేవుజనులు పాస్టర్ B. జాన్ పీటర్ గారు, బయలుపాటి జాన్ పీటర్ గారు, వారు నాతో కలుసుకుంటారు. ప్రతి నెల ఎవరో ఒక దేవుని సేవకుని నేను తీసుకొని వెళ్తున్నాను. వారు నాతో వచ్చి పరిచర్యలో పాలి భాగస్తులు అవుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య అంటే నేను ఒక్కడిని మాత్రమే కాదు. పరిచర్య అంటే ఒక బృందం, పరిచర్య అంటే ఒక టీం. ఇక్కడ అందరూ కనిపించాలి, సహోదరులందరూ రావాలి, అనేకులు వాడబడాలి, అనేకుల ద్వారా అనేకులు వాడబడడం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. కనుక ప్రత్యేకంగా నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. స్తోత్రం. మీకేమైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఫోన్ కాల్స్ కన్నా వాట్సాప్ ద్వారా అయితే మిమ్మల్ని నేను వీలైనంత త్వరగా మీ మెసేజ్లకి నేను ఆన్సర్ ఇవ్వగలను. ఇక్కడ 2 నంబర్లు డిస్ప్లే అవుతూ ఉన్నాయి. 2 నంబర్లు కాంటాక్ట్ చేయండి. ఇంకా అవసరమైతే రాబోయే రోజుల్లో కొత్త నంబర్లు కూడా, లేకపోతే నా సహోదరుల యొక్క కొంతమంది నంబర్లు కూడా ఇస్తాను. నేను అన్ని కాల్స్ అటెండ్ చేయడం అంటే నా వల్ల కాదు. ఎందుకంటే వేరు వేరు దేవుజనులు, 2 రాష్ట్రాలు 2-3 రాష్ట్రాల్లో దేవుజనులు నాకు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు కొందరితో మాట్లాడాల్సి వస్తుంది. 1 గంట సేపు, 1.5 గంట ఇలా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పే విషయాలు వినాల్సి వస్తుంది. కనుక సమయం పడుతుంది. కాబట్టి నా దగ్గర నుంచి మెసేజ్ రాలేదని చెప్పేసి మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు మెసేజ్లు పంపుతూ ఉండాలి, కాల్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం 4 విషయాలు ఆలోచించాం. పట్టు వదలక అడగడం. దేవుని బిడ్డల్లో అటువంటి వైఖరి కావాలి. చిన్నపిల్లలు తాము పొందుకోవాలనుకున్నటువంటి వస్తువును గురించి, అది ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పేసి మొండి పట్టుపడతారు. అది ఇచ్చేదాకా అలుగుతారు వాళ్ళు. ఆహారం తినరోళ్ళు. అరే వీడు అన్నం తినలేదే, భోంచేయలేదని చెప్పేసి జాలి, రే నీకు ఇస్తాను లేరు, నువ్వు అడిగింది ఇస్తాను లేరా అని తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. తల్లిదండ్రులు కాంప్రమైజ్ అవుతారు, రాజీ పడతారు. వాడి పోరాటం చూడండి. ప్రభుత్వం వారు తమ డిమాండ్లు ఒప్పుకునేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష ఏదో ఒకటి చేస్తుంటారు కొంతమంది.
ప్రభుత్వం వారు సమ్మతించినప్పుడు నిమ్మరసం ఇచ్చి ఆ దీక్షను విరమింపజేసిన తర్వాత వారు ముందుకు వెళ్తారు. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా దీక్షలు చేయమని కాదు, ఆమరణ నిరాహార దీక్షలు చేయమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. పట్టు వదలక అడగడం అనేది మనం నేర్చుకోవాలి. జస్ట్ ఫార్మాలిటీగా ప్రార్థన చేసి వెళ్ళిపోవడం మాత్రం కాదు మనం చేయాల్సిన పని. రోజులో చాలామంది అలాగే చేస్తున్నారు. జస్ట్ చిన్న ప్రార్థన, చిలక పలుకులు లాంటి ప్రార్థనలు చేసేసి దేవుడు ఇస్తాడులే, దేవుని సమయంలో ఇస్తాడు, లేదులే, ఇచ్చిన స్తోత్రం ఇవ్వకపోయినా స్తోత్రం అన్న ధోరణిలో ఉంటున్నారు. దేవుడు మనకిస్తాడు. దేవుడు మన ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. దేవుని చెవులు మందం కాలేదు. ఆత్మస్వరూపి అయిన దేవుని యొక్క చెవులు మందం కాలేదు. మందమైతే వినబడేటువంటి అవకాశం లేదు. లోపల కొవ్వు పేరుకొని, ఫ్యాట్ పేరుకొని, లేకపోతే వేస్టీ మ్యాటర్ పేరుకొని పోయినప్పుడు, మూయబడినప్పుడు, లేదా ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకున్నప్పుడు అవతల వ్యక్తి యొక్క మాటలు వినబడేటువంటి అవకాశం లేదు. విననేరకున్నట్లు యెహోవా చెవులు, దేవుని యొక్క చెవులు మందం కాలేదు. కనుక దేవుని చెవుల్లోకి మన యొక్క మొరలు చేరునట్లుగా, చొరబడినట్లుగా మనం ప్రార్థించాలి, మనం అడగాలి. స్తోత్రం. అబ్రహాము అడిగినట్లుగా ఆదికాండం 18వ అధ్యాయం ఆధారంగా, అంతేకాకుండా యాకోబు అడిగినట్లుగా పద్దనారాము నుంచి తన తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నటువంటి యాకోబు ఆశీర్వదించమని, తెల్లవారుజామైనా కానీ ఇప్పుడు నిద్రపోయే టైం కదా, రేవు దాటి అవతల నా వాళ్ళతో కలుసుకోవాలనే ఆలోచన లేకుండా తన కుటుంబాన్ని అలక్ష్యం చేసి తాను పొందుకోవాల్సిన ఆశీర్వాదం మీదే దృష్టి పెట్టాడు. అలా ఆశీర్వదించబడి రేవు దాటాడు అనే సంగతి మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో కోపావేశుడైనటువంటి సమూయేలు రాత్రంతా మొరపెడుతూనే ఉన్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క పశ్చాత్తాపం, దేవుడు పశ్చాత్తాపడడం, ప్రభువు పశ్చాత్తాపడడం ప్రవక్తని ప్రార్థనలోకి నడిపించింది. దేవుని యొక్క హృదయ స్పందనకు తగినట్లుగా దైవజనుడి యొక్క హృదయ స్పందన కూడా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా యేసు ప్రభు చెప్పినటువంటి చక్కని ఉపమానం లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయంలోని ఉపమానంలో పరిసేయుడు, సుంకరి అనేటువంటి ఉపమానం ఉంది. కానీ మొదటి ఉపమానం ఒక విధవరాలి ఉపమానం. విజ్ఞాపన చేసినటువంటి పట్టు వదలకుండా విసిగించినటువంటి న్యాయాధిపతిని విసిగించి న్యాయాధిపతిని సమ్మతింపజేసినటువంటి మాటిమాటికి రావడం వలన ఏమో నన్ను తొందర పెట్టుచున్నది. స్తోత్రం. న్యాయాధిపతిని తొందరపెట్టి మాటిమాటికి అడగడం వలన తనకు న్యాయం జరిగిందని, తన న్యాయం పొందుకుందని. మనం కూడా దేవుని సన్నిధిలో వచ్చి న్యాయం పొందుకోవచ్చు, సమయోచితమైన సహాయాన్ని పొందుకోవచ్చు, ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు. న్యాయం జరగాలి. అన్యాయపు తీర్పు మనకు ఉండకూడదు. అన్యాయపు తీర్పును ఆయన భరించాడు, మనకు న్యాయపు తీర్పు జరగాలి. ఈ లోకం మంది కాదు, అయినప్పటికీ కూడా ఇక్కడ న్యాయపు తీర్పును మనం పొందుకునే అవకాశం ఉంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం అబ్రహాము, యాకోబు, సమూయేలు, విధవరాలు అనేటువంటి అక్షరార్థమైనటువంటి ఒక రియల్ వ్యక్తి లేకపోవచ్చు, కానీ ఆ ఉపమానం ద్వారా మనం అలా అర్థం చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో ముందుకెళ్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ ఆత్మీయంగా సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తున్నాను. ఒక వ్యవసాయకుడు విత్తనాలు చల్లేటప్పుడు నేరుగా డైరెక్ట్గా ముందు వెనక ఆలోచించకుండా, గ్రౌండ్ వర్క్ చేయకుండా, లేకపోతే భూమిని దున్నకుండా, లేకపోతే తడపకుండా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి మట్టి పిల్లలు, గడ్డలు ఇవన్నీ తొలగించకుండా విత్తనాలు విత్తేటువంటి అవకాశం లేదు. అలాగే దేవుని బిడ్డలమైన మనం కూడా మన హృదయాన్ని సిద్ధపరుచుకొని, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరుచుకొని, దేవా నాతో మాట్లాడు. ఏ ఛానల్ అయినా కావచ్చు, ఏ సేవకుడైనా కావచ్చు, ఏ సమయంలో ప్రసారమైన కార్యక్రమమైనా కావచ్చు, నాతో మాట్లాడు. లార్డ్ స్పీక్ టు మీ. సమూయేలు ప్రవక్తకి ఏలి అనేటువంటి ఆ ప్రధాన యాజకుడు నేర్పించినట్లుగా నీ దాసుడు ఆలకించుచున్నాడు. వాక్యం వినబోయే ముందు చిత్తము నీ దాసుడు ఆలకించుతున్నాడు. సమూయేలులాగా ఆలకించాలి.
మనం ఆలకించే వాళ్ళుగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు. మరలా చదువుతున్నాను, 8వ అధ్యాయం 10వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. పేజీ నంబర్ 88, కొత్త నిబంధనలో యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు. మన టైటిల్ వారెక్కడ. యేసుప్రభు అడిగిన ప్రశ్నే వారెక్కడ, వారెక్కడ ఉన్నారు అనగా నీ మీద నేరం మోపినోళ్ళు, నీ మీద నింద మోపినోళ్ళు, నిన్ను తోడుకొని వచ్చినోళ్ళు, నిన్ను బలవంతంగా తోడుకొని వచ్చిన వాళ్ళు, నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడ్డవాళ్ళు, నిన్ను రాళ్లతో కొట్టి చంపితే వాళ్ళకు వచ్చే ఆదాయం లేదు, లాభం లేదు, అయినప్పటికీ కూడా నిన్ను చంపాలని ఆశపడుతున్న వాళ్ళు ఎక్కడ? స్తోత్రం. నేను చదువుతున్నాను. అంటిల్ ఫైనలీ జీసస్ వాస్ లెఫ్ట్ అలోన్ విత్ ద ఉమెన్ స్టిల్ స్టాండింగ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో హీ స్టూడ్ బ్యాక్ అప్ అండ్ సెడ్ టు హర్, డియర్ ఉమెన్, where are your accusers? Is there no one here to condemn you? Stotram. So he stood back up and said to her, dear woman, where are your accusers? Where are your accusers? Is there no one here to condemn you? ఏరమ్మా, వారెక్కడ? ఆ నిందలు వేసిన వాళ్ళు ఏరి, అక్యూజర్స్ ఏరి, నన్ను శోధించిన వాళ్ళు ఏరిని కాదు, నా మీద నేరం మోపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఏరిని కాదు. ది అక్యూజర్స్, మన విరోధి, నీ విరోధులేరి, నీ ప్రత్యర్థులేరి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్లో తిరిగి వచ్చినటువంటి ఆ కుష్ఠరోగితో ఆ రోగిని ఇలా అడుగుతున్నాడు, వారెక్కడ? వేర్ ఆర్ ద 9? ఆ 9 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ? ఒకడు వచ్చాడుగా సంతోషపడకుండా 9 ఈయనకేం పని? ఈ ఒక్కతే మిగిలింది, అందరూ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఈయన అడుగుతా, వారెక్కడ? తన విమర్శకులు వాళ్ళు, విమర్శకుల మీద ఆయన శాపనార్థాలు పలకలేదు, విమర్శకుల కోసం వెతుకుతున్నాడు, విమర్శకుల కోసం అన్వేషిస్తున్నాడు. సద్విమర్శ మంచిదే, విమర్శకులు ఉండాలి మనకు, విమర్శించడంలో తప్పేం లేదు. దుర్విమర్శ ప్రమాదకరమైంది. వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎత్తి విమర్శించేవాళ్ళు కాదు, వాక్యానుసారమైన విషయాల్ని వాక్యానుసారంగా మీ బోధ సరిగా లేదని చెప్పగలిగే వాళ్ళు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. వారెక్కడా? అమ్మా, వారెక్కడా? ఎటువైపు వెళ్ళారు వాళ్ళు? ఇటువైపు వెళ్ళారా? ఎటువైపు వెళ్ళారు? ఆ ఎరుకో దగ్గర ఉంటే కొంతమంది సైనికులు, లేకపోతే సిపాయిలు, లేకపోతే అక్కడ వాళ్ళు సంబంధిత వ్యక్తులు వచ్చి, అమ్మా, వారెక్కడా? ఎవరోళ్ళు? నీ ఇంటికి ఎవరో వచ్చారు అని చెప్పబడుతున్న వాళ్ళు, ఇంటికి వచ్చి ఉన్నారో లేదో మాకు తెలియదు, వారెక్కడా? అదిగోనండి, ఇప్పుడే ఇటు వెళ్ళారు, వెళ్ళండి, వాళ్ళు త్వరగా పట్టుకోవచ్చు. కొద్దిసేపు క్రితమే వెళ్ళిపోయారు వాళ్ళు. వచ్చారు, నేను ఇక్కడ ఉండకూడదని ఏదో చెప్పేశాను, నేను మీరు వేగులు వారుగా వచ్చి ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పాను, నేను పంపించేశాను. నేను వీళ్ళు వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేయబడింది, పట్టణపు యొక్క ప్రాకారం వేయబడింది. వారు ఆ రాత్రి అంతా పట్టణానికి వెలుపల ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో మనకు తెలీదు. వారెక్కడా? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కడా? వాళ్ళెక్కడా వీళ్ళెక్కడా అని కొంతమంది కోసం మనం ఎదురు చూస్తుంటాం. సంఘాలకు వచ్చినప్పుడు, సహవాసానికి వచ్చినప్పుడు, ప్రార్థనలకు వచ్చినప్పుడు కొంతమంది కోసం మనం ఎదురు చూస్తాం. పలాని బ్రదర్ రాలేదే, పలాని సిస్టర్ రాలేదే. మీరు కూడుకుంటున్నప్పుడు ఒకరి కోసం ఒకడు కనిపెట్టుకొని ఉండండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళ పట్ల, వాళ్ళ 10 మంది ఉన్నారో, 20 మంది ఉన్నారో, 30 మంది ఉన్నారో, వాళ్ళ మీద ఆయనకు ఒక దృష్టి ఉంది, ఒక శ్రద్ధ ఉంది. తన శత్రువులు కూడా ప్రేమించే తత్వం అయింది కనుక వాళ్ళ మీద అభిమానం ఆయన వ్యక్తం చేస్తున్నాడు. స్తోత్రం.
అభిమానం అంటే ఎందుకు అభిమానం అని మీరు అడగవచ్చు. ఆయన అజాత శత్రువు, ఎవరిని ద్వేషించేవాడు కాదు. మీ శత్రువు ఆకలి కొనంటే అన్నం పెట్టండి అని చెప్పినవాడు, మీ శత్రువుల కోసం ప్రార్థించండి అని చెప్పినవాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్న మాట, వారెక్కడ ఉన్నారు? ఫుట్నోట్లో కొన్ని ప్రాచీన ప్రతులలో నీ మీద నేరము మోపిన వారు ఎక్కడున్నారు అని పాఠాంతరము. ఎంత నేరాలమ్మా! వ్యభిచారంలో పట్టబడ్డావు అని మాత్రమే కాదు, ఇంకా వేరే వేరే నేరాలు కూడా మోపి ఉండొచ్చు. ఒకటి వస్తే ఇంకా అన్నీ వచ్చేస్తాయి. అనగా నీవు తప్పిదం చేస్తున్నప్పుడు దానికి సాక్షులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు సాక్షులో, ప్రత్యక్ష సాక్షులో, పరోక్ష సాక్షులో, లేకపోతే అబద్ధ సాక్షులో మనకు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, వారెక్కడ ఉన్నారు? వారెక్కడ? వేర్ ఆర్ దే? తప్పిపోయిన వారి గురించి ప్రశ్నిస్తున్నాడు. ఆదివారాలు మీ స్థానిక మందిరాలకు వెళ్లకుండా అక్కడిక్కడికి పరిగెత్తు ఉంటారు చూసారా, మీ వ్యక్తిగతమైన విషయాల్లో నిమగ్నమై ఉన్నారు చూసారా, వాళ్ళు ఉద్దేశించి వచ్చిన వాళ్ళతో ప్రభు అడుగుతున్న మాట, వారెక్కడ? నీ భర్త ఎక్కడ? నీ భార్య ఎక్కడ? నీ బిడ్డలు ఎక్కడ? నువ్వు ఒక్కదాని వచ్చేవి, మీ వాళ్ళు ఎక్కడ? స్తోత్రం. ఒక సంఘ కాపరిగా నేను కూడా, అమ్మా ఏడి మీ ఆయన రాలేదేమి ఈరోజు, ఏమ్మా మీ పిల్లలు రాలేదేంటి అని అడుగుతుంటా నేను. అలాగే ప్రభు అడుగుతున్నాడు, అమ్మా వారెక్కడ ఉన్నారు? స్తోత్రం. ఆమెకు తెలియదు, ఆమె యేసు ముందే ఉంది, ఆమెకు తెలుసుకునే అవకాశం లేదు. కాకపోతే వారు ఎటువైపుగా వెళ్ళారు చెప్పగలితే కానీ వారు ఎక్కడ ఉన్నారని చెప్పలేరు. వారు ఎక్కడ ఉన్నారు అని కొద్దిగా ఆలోచిస్తే వారు 4 స్థలాల్లో, 4 అనుభవాల్లో ఉన్నట్టుగా మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివితే అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. 4 విషయాలు, 4 అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. 8, 9 విడివిడిగా ఉన్నాయి. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్య నిలవబడినను. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. స్తోత్రం. దే వెంట్ అవుట్, బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఏ బయటికి? దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోయారు, లేకపోతే ఆ స్త్రీల ఉమెన్స్ కోర్ట్ లేకపోతే ఆవరణంలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. 9వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. Upon hearing that, her accuser slowly left the crowd, one at a time, beginning with the oldest to youngest, with convicted conscience. స్తోత్రం. They left the crowd. జన సమూహాన్ని, ఆ గుంపుని, యేసు బోధ వింటున్న వారిని, యేసు యొక్క శ్రోతలని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, దేవాలయం బయటికి వెళ్ళిపోయారు. దేవాలయం ఉండలేదు వాళ్ళు. ఒకటి బయట ఉన్నారు వాళ్ళు. యోహాను సువార్త 13వ అధ్యాయం మనకు తెలిసిన విషయం. కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడు. బయట తనకు స్నేహితులు ఉన్నారు. లోపల ఉన్న వారితో సామీప్యం ఉన్నా లేకపోయినా బయట వాళ్ళు తనకు చాలామంది స్నేహితులు ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ కూడా నా స్నేహితులతో, తండ్రి ఇంటికి వెలుపలుగా నా స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి మేకపిల్ల కూడా నాకు ఒక్కసారి కూడా ఇవ్వలేదే అని నింద వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బయట స్నేహితులు, బయటోళ్ళు. మన ఇంట్లో వాళ్ళు మనకు స్నేహితులుగా ఉండాలి, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోయి బయట వాళ్ళు స్నేహితులు అయిపోయారు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకటి బయట ఉన్నారు, వారు ఎక్కడున్నారు అనేటువంటి ప్రశ్నకి ఆన్సరు, దేవర్ అవుట్ సైడ్, దేవర్ ఇన్ ద అవుట్, దేవర్ అవుట్ ఆఫ్ ది టెంపుల్. దేవాలయానికి వెలుపల ఉన్నారు, వెలుపలి చీకట్లో ఉన్నారు వాళ్ళు, బయట ఉన్నటువంటి చీకట్లో ఉన్నారు. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎక్కడున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా. కాబట్టి పరిసయ్యులు, మనకు తెలిసిన విషయము 3వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను.
ఇప్పుడు శాస్త్రులు డ్రాప్ అయిపోయారు, శాస్త్రులు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు, కానీ పరిసయ్యులు తిరిగి వచ్చారు దేవాలయానికి. మనం వెళ్ళిపోవడం ఏంటి, మనం బయటికి వెళ్ళిపోవడం ఏంటి, మనం లోపల ఉండాలి, ఆయన బయటికి వెళ్ళాలి కానీ మనం బయటికి వెళ్ళడం ఏంటి అన్నట్టుగా ఏం జరిగిందో మరి వాళ్ళు మళ్ళీ వచ్చేసారు లోపలికి వచ్చి పరిసయ్యులు అంటాడు, ఏంటి నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, నీ గురించి నువ్వు ప్రకటించుకుంటున్నావు, నీ గురించిన స్టేట్మెంట్లు ఏంటి, లోకానికి నువ్వు వెలుగువా, ఏంటిదంతా, ఏంటి డబ్బా, ఏంటి సుత్తి సోది అన్నట్టుగా వాళ్ళు అడిగారు. స్తోత్రం. కాబట్టి పరిసయ్యులు ఎక్కడున్నారంటే దేవాలయంలో ఉన్నారు. దేవాలయము అంటే పరిశుద్ధత అని మాత్రమే కాదు, ఆచారాలు, పారంపర్య ఆచారాలు, బలులు, వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో యెరూషలేములో హేయ కృత్యాలు. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, వారు ఎక్కడ ఉన్నారు, వారు బయట ఉన్నారు. ఒకటి. రెండోది, వారు ఎక్కడ ఉన్నారంటే వారు దేవుని ఆలయంలోనే, దేవుని మందిరంలోనే, యెరూషలేములోని దేవాలయములోనే ఉన్నారు. వాళ్ళు దేవాలయానికి తిరిగి వచ్చారు, దేవాలయం చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరి ఒకప్పుడు అనగా ఇంకోసారి, మరో సందర్భంలో ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను మీ పాపములోనే ఉండి చనిపోదురు, యు విల్ డై. వారి యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, వారి మరణాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. ఎవరి మరణం? అందరి మరణం గురించి కాదు, తన విమర్శకులైన వారు, లేకపోతే ఇంకా చెప్పాలంటే పరిసయ్యుల యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు. పరిసయ్యులందరూ చచ్చిపోవాలని ఆయన కోరుకోవడం లేదు అనే సంగతిని మరలా గుర్తు చేస్తున్నాను. 8వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట, వన్ డే జీసస్ సెడ్ అగైన్, ఐ యామ్ అబౌట్ టు లీవ్ యూ, యూ విల్ వాంట్ టు ఫైండ్ మీ, బట్ యూ విల్ స్టిల్ డై ఇన్ యువర్ సిన్స్. స్తోత్రం. అనగా మరణానికి ముందు పరిశుద్ధులుగా మీరు మార్చబడకుండానే పాపం చేస్తూ చనిపోతారని, చివరి వరకు పాపాన్ని గురించినట్టు క్షమాపణ మీరు పొందలేరు. యూ వోంట్ బీ ఏబుల్ టు కమ్ టు వేర్ ఐఎమ్ గోయింగ్, యూ విల్ స్టిల్ డై ఇన్ యువర్ సిన్స్. మీ పాపాలు మిమ్మల్ని చంపేస్తాయి, పాపాలు తీసుకొచ్చిన మరణంలో మీరు ఉండిపోతారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. స్తోత్రం. మూడో విషయం, వాళ్ళు ఎక్కడున్నారు? ఒకటి, వాళ్ళు బయట ఉన్నారు. రెండోది, దేవుని ఆలయంలో ఉన్నారు. మూడోది, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, ఆత్మీయంగా ఆలోచిస్తే, అక్షార్థంగా కాదు, వారు ఆత్మీయ మరణంలో ఉన్నారు. దే వర్ ఇన్ స్పిరిచువల్ డెత్. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. మీరు మీ పాపాల్లోనే ఉండి చనిపోతారు. స్తోత్రం. 24వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల, నేనే ఆయనని, నేనే మెస్సియానని, నేనే దేవుడి చేత పంపబడినటువంటి, మోషే ప్రవచించినటువంటి ఆ ప్రవక్తనని మీరు విశ్వసించకపోతే, మీరు నమ్మకపోతే, మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. అనగా పరిశుద్ధులై ఉండి చనిపోయే అవకాశం మీకుంది, కానీ పాపులుగా ఉండి చనిపోయి, పాపక్షమాపణ లేకుండా ఉండి చనిపోయే అవకాశం కూడా మీకుంది. మీ ముందు 2 అవకాశాలు ఉన్నాయి. నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో ఉండి చచ్చిపోతారు. మెస్సియాను కనుగొన్నాం అన్నట్టుగా మీరు కనుగొనగలిగితే, కనుగొనే స్థితి మీకు ఏర్పడితే పర్లేదు. అలాంటి స్థితి ఏర్పడినప్పుడు మీరు పాపాల్లో మీరు చచ్చిపోతారు. ఎన్ని బలులు అర్పించినప్పటికీ కూడా పాపక్షమాపణ లేకుండా చనిపోతారు మీరు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వారు ఎక్కడున్నారు? దే ఆర్ ఇన్ స్పిరిచువల్ డెత్. 4వ విషయాన్ని నేను ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. దాసుడు ఇంట్లో ఉంటాడు, కానీ కొద్దిసేపు ఉంటాడు. పని అయిపోయిన తర్వాత యజమానుడికి చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ కుమారుడు అలా కాదు, కుమారుడు ఇంట్లోనే ఉంటాడు. కారణం ఏంటంటే అది అతని సొంత ఇల్లు. స్లేవ్స్ హ్యావ్ నో పర్మనెంట్ స్టాండింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ లైక్ ఎ సన్ డస్, ఫర్ ఎ సన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫర్ ఎవర్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కుమారునికి దాసునికి తేడాలు ఉన్నాయి. ఒకే
వయస్సు ఉండొచ్చు, వాళ్ళకి ఒకే సేమ్ ఏజ్ కావచ్చు, ఒకే ఈడు కావచ్చు, కానీ తేడాలు ఉన్నాయి. ఒకడు వారసుడు, ఒకడు పని చేసేవాడు. ఆ వారసుని కొరకు ప్రయాసపడేవాడు మరొకడు. ఇక్కడ రాయబడింది, అతను ఇంట్లో లేడు అంటే ఇంటికి దూరంగా ఉన్నాడని అర్థం. యజమానుని ఇంట్లో లేడంటే పనివాళ్ళు ఎక్కడో దూరంగానో, ఏదో కాలనీలోనో, ఎక్కడో దూరంగా, దూరదేశంలోని కాదు, దూరంగా ఉంటారు. మళ్ళీ అవసరం వాళ్ళ పని సమయానికి వస్తారు. వాళ్ళు దూరంగా ఉన్నారు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు. అది ఆత్మీయమైన మరణం. దేవాలయపు కార్యక్రమాలకి దగ్గరగా జీవిస్తున్నారు, కానీ దేవునికి దూరంగా జీవిస్తున్నారు. వారి ఇంట్లో లేరు, ఆత్మీయతలో లేరు. హెబ్రీయుల పత్రిక 3వ అధ్యాయంలో ఇంటి యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. దాసుడెల్లప్పుడు, అనగా పాపము చేసేటువంటి, పాపానికి బానిసైనటువంటి దాసుడైనటువంటి వ్యక్తిని గురించి, వాడు ఇంట్లో నివాసం చేయడు, వాడు బయట ఉంటాడు. నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఇంట్లో ఉంటున్నావా, బయట ఉంటున్నావా? ఇంట్లో వాళ్ళతో సంబంధం ఉందా, బయట వాళ్ళతో? తండ్రి ఇంటితో సంబంధం ఉందా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి శత్రువులతో సహవాసం ఉందా? దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. వారు ఎక్కడా అనేటువంటి మీ ప్రశ్న నుంచి మేము కొన్ని విషయాలు ఆలోచించాం. పరిచయులు బయట ఉన్నారని, పరిచయులు ఆచారాలు సాంప్రదాయాలు అయినటువంటి దేవాలయంలో ఉన్నారని, అంతేకాకుండా వారు ఆత్మీయ మరణంలో ఉన్నారని, వారు సమీపంగా కాకుండా దూరంగా ఉన్నారని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. మేము సమీపస్తులుగా ఉంటాం, సాయం చేయండి. దూరస్తులుగా కాకుండా మేము తండ్రి ఇంట్లో ఉండేవారుగాను. స్తోత్రం ప్రభువా, మేము మీ ఆలయంలో ఉండేవాళ్ళుగా, మేము బయట ఉండేవాళ్ళుగా కాకుండా అలా ఉండగలటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు తన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.